హైదరాబాద్ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్లో పచ్చని చెట్లు పూలు అరే ఇంత బాగా ఎలా పూస్తున్నాయి అని అనుకుంటూ మంచి గ్రీనరీ చూసుకుంటూ ఔటర్ రింగ్ రోడ్లో 1 అవర్ ట్రావెల్ చేసి ఆ తర్వాత ఇంకా ఇలా చెరువులు రోడ్ సైడ్న వచ్చే చెరువులు పొలాలు పచ్చని పైర్లు అన్నీ చూసుకుంటూ మధ్యలో స్నాక్స్ తీసుకొని ఇలా అయితే ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసాము. ట్రావెలింగ్ మధ్యలో మిడిల్లో అయితే ఉన్నాము. చక్కగా ఒక బ్లాక్ అండ్ వైట్ మూవీ అయితే పెట్టుకుని ఇలా పచ్చని పొలాలని చూస్తూ పిల్లలకి చూపిస్తూ పొలాలంటే ఇలా ఉంటాయి అని చూపిస్తూ ఇంకా ఇలా అయితే ట్రావెలింగ్ అయితే చేసాము. ఎక్కడికి మా ప్రయాణం అంటే హరిత బీచ్ రిసార్ట్స్ అన్నమాట. బాపట్ల హైదరాబాద్ నుంచి 380 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇలా రోజు మొత్తం ట్రావెల్ చేసి ఒక 7 అవర్స్ ట్రావెల్ చేసి మధ్యలో బ్రేక్, లంచ్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ అన్నీ తీసుకుంటే 7 అవర్స్ పడుతుంది. యాక్చువల్లీ మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇది వచ్చేసి మళ్ళీ మేము బయటికి వెళ్ళినప్పుడు బీచ్ రిసార్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఎంట్రన్స్ నుంచి తీసిన వీడియోస్ అన్నమాట. మేమైతే వచ్చే ఈవినింగ్ 3:30కి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ 4 అనుకుంటా అండి, 4కి స్టార్ట్ అయిపోయి 10:30కి రీచ్ అయ్యాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఈవినింగ్ అయితే బీచ్కి వెళ్ళే ఛాన్స్ లేదు, నైట్ వెళ్ళలేకపోయాము, చాలా టైర్డ్ అయిపోయింది. ఇంకా నైట్ 10:30 తర్వాత అసలు లైట్స్ కూడా ఆన్ చేసి ఏమి ఉండవు బీచ్లో. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు ప్రజెంట్ మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా 6:30కి లెగిసి ఇలా చక్కగా రిసార్ట్స్ ఇలా సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ చక్కని సీనరీస్ ఉన్నాయి. సో వాటిని అయితే నేను క్యాప్చర్ చేస్తూ ఇలా అయితే బీచ్లోకి వెళ్ళాము. పిల్లలు అయితే రూమ్లోనే పడుకొని ఉన్నారు. నేను మా వారు ఇలా బీచ్లోకి వచ్చి సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్నాము. సన్ రైజ్ వచ్చిందనమాట. ఇంకా బీచ్ అంటే మాకు పిచ్చి ఇష్టం అనమాట. మేము బీచ్ లవర్స్ కంప్లీట్గా. మేము ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా బీచెస్ వెళ్ళుంటాము. సో సూర్యలంక ఈజ్ అవర్ రెగ్యులర్ కామన్ బీచ్ అనమాట. హైదరాబాద్ నుంచి ఎవ్రీ ఇయర్ 3 days ఆర్ 4 days కోసం సూర్యలంక అయితే వస్తూ ఉంటాము. ఇలా మార్నింగ్ అయితే ఇలా చక్కగా సూర్యోదయాన్ని ఇలా క్యాప్చర్ చేశాను. బీచ్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి వీడియోస్ అయితే. ఫెంటాస్టిక్గా ఉంది అసలు వ్యూ అయితే. నాకైతే చాలా ఇష్టం బీచ్ అంటే. మా వారికి పిల్లలకి కూడా అలానే, మా ఇద్దరి ఇష్టాలు ఉండడం వల్ల పిల్లలకి కూడా చాలా చాలా ఇష్టము. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి తీసుకెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10th టైము 9 times సూర్యలంక బీచ్ అనమాట మాది ట్రిప్. సో ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా వస్తూ ఉంటాము. ఇంకా అలా కొంతసేపు బీచ్లో తిరిగి ఇక్కడంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. 6 o'clockకే ఓపెన్ అయిపోతుంది బీచ్. అప్పుడే ఎవరు రారు. కానీ హరిత బీచ్ రిసార్ట్స్ అని ఏపీ టూరిజం వాళ్ళది ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దానికైతే ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉందన్నమాట. చక్కగా హరిత బీచ్ రిసార్ట్స్లో మనం రూమ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ అంటే మార్నింగ్, నైట్ అంటే నైట్ బీచ్లోకి రావచ్చు. ఇలా అయితే చుట్టూ చూసి మా పాపకు ఒక శాండ్ క్యాసిల్ చేసుకోవడానికి ప్లే థింగ్స్ అయితే తీసుకొని ఇక్కడైతే వచ్చి చక్కగా కూర్చొని మెడిటేషన్ అయితే చేసుకుంటున్నాము. ప్రశాంతంగా చక్కటి వాతావరణంలో అలల సౌండ్ వింటూ చక్కని గాలి ఆస్వాదిస్తూ ఇలా అయితే మెడిటేషన్ చేసుకుంటున్నాము ఎర్లీ మార్నింగ్. నాకైతే అలల సౌండ్ వింటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే వెదర్ కూడా ఫెంటాస్టిక్గా ఉంది. చక్కగా గాలి వస్తుందండి బీచ్ దగ్గర, ఎందుకో తెలియదు కానీ చాలా గాలి, మొత్తం గాలి ఉంటుంది. ఇది వచ్చేసి రూము బాల్కనీ నుంచి కనిపిస్తుంది చూడండి. రూమ్ బాల్కనీ నుంచి వ్యూ ఉంటుంది, బీచ్ వ్యూ. అలాగే రూమ్లోంచి కూడా వ్యూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బాల్కనీ నుంచి. ఇంకా ఇది వచ్చి రెస్టారెంట్ నుంచి కూడా వ్యూ ఉంటుందన్నమాట. సో రెస్టారెంట్లో అయితే ఇలా ఒక కూపన్ ఇస్తారు కపుల్స్కి. సో ఆ కూపన్ మీద ఇద్దరం తీసుకోవచ్చు. ప్లస్ వీళ్ళకి కిడ్స్కి మాత్రం సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. ఈచ్ 150 తీసుకుంటారనమాట. అక్కడ ఇడ్లీ 2 ఇడ్లీస్ పెడతాడు, కొంచెం ఉప్మా పెడతాడు, ఇంకా 4 చిన్న బోండాలు ఇస్తారు.
ఇంకా చట్నీ, పల్లీ చట్నీ, టమాటో చట్నీ, ఒక సాంబార్ అలా ఇస్తారనమాట. సో అలా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలా 9 o'clockకి ఇంకా అన్నీ బీచ్లో మునగడానికి ఈజీగా ఉండే డ్రెస్సులన్నీ వేసుకొని వచ్చేసాము. ఇలా మా పాప అయితే ఏదో పిచ్చగుళ్ళు అయితే కడుతుంది. సో నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. మా వారు, మా బాబు ఇంకా బీచ్లోకి వెళ్ళారనమాట. 4 మెంబర్స్ అయితే కంపల్సరీగా బీచ్లో గంటలు తరబడి ఆడాల్సిందే. ఇంకా ముందైతే ఇంకా పాప ఇలా అయితే బీచ్లో అయితే పిచ్చిగుళ్ళు చేసుకుంటానంటే ఫాస్ట్ శాండ్ కూడా ఎంత బాగుందంటే సాఫ్ట్గా ఉంది. చక్కటి ప్యూర్ బీచ్ అనమాట. మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇంకా బాగా ఎగిరి 3-4 అవర్స్ తర్వాత ఇలా శాండ్ కూడా చాలా సాఫ్ట్గా బాగుంటుంది. అంటే నేను చాలా బీచ్లు విజిట్ చేశాను కాబట్టి అలా చెప్తున్నాను. కొన్ని బీచ్లో అయితే అసలు మెయింటెనెన్సే ఉండదండి, చాలా క్రౌడ్ వస్తుంది. అలా కాకుండా హరిత బీచ్ రిసార్ట్స్ అయితే మనము వస్తారు, చూడటానికి వస్తారు, బీచ్ కోసం ఎంజాయ్ చేయడానికి వస్తారు. కాకపోతే వాళ్ళకి వన్ సైడ్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు అక్కడ వచ్చి ఆడుకుంటారు. బీచ్కి వచ్చిన వాళ్ళు ఆడుకొని ఇంకా పోలీస్ వాళ్ళు కూడా ఒక క్యాంప్ లాగా అక్కడ అరేంజ్ చేసి ఉంచుతారనమాట. ఎవ్రీ టైమ్ మార్నింగ్ 6 o'clock నుంచే స్టార్ట్ అయిపోతుంది. తను మైక్లో చెప్తూ ఉంటారు, ఎవరైనా డేంజర్గా వాటర్లోకి వెళ్తారేమో అని చెప్పేసి సెక్యూరిటీ కూడా అక్కడ పోలీస్ వాళ్ళు క్యాంప్ కూడా అరేంజ్ చేసుకున్నారనమాట. మైక్లో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, చూస్తూ ఎవరైతే లోతుగా వెళ్తున్నారో వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు బయట వచ్చి ఆడుకోవాలి అని చెప్పేసి. ఇంకా మేమైతే ఇలా శాండ్లో పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము ఆల్మోస్ట్ కంప్లీట్ 2 days అనమాట. 2 days కోసం అయితే బీచ్ అనమాట. 1 day ట్రావెల్, ఇంకా 2 days స్టే అనమాట. మళ్ళీ 3rd day అయితే మళ్ళీ రావడం అనమాట. అంటే మొత్తం 3 daysకి బుక్ చేసాము, 4 daysకి బుక్ చేసినట్టు, 4 daysకి. సో బాగా ఆడుకొని ఇంకా స్నానం చేసి వచ్చి ఆన్లైన్లో బెస్ట్ రెస్టారెంట్ ఏంటా అని చూసి హరిత బీచ్ రిసార్ట్స్లో ఉంటాయి, కానీ ఫుడ్ బయట తినాలని అనిపించింది. స్పెషల్స్ ఏమి డిఫరెంట్గా ఉంటాయా లేదా అని చెప్పేసి అక్కడ ఆల్మోస్ట్ చాలా ట్రై చేసాము. అందుకని బోర్ వచ్చేసింది, బయట ట్రై చేద్దామని చెప్పేసి బాపట్లలో బెస్ట్ రెస్టారెంట్ ఏంటా అని చూసేసి, అది కూడా చక్కటి నాన్ వెజ్ దొరికే రెస్టారెంట్ ఏంటా అని చూసుకొని బ్లూ ప్లేట్ అని కనిపించింది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో దానికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మండీ అవైలబుల్ ఉంది అనగానే షాక్ అయ్యాను నేను. హైదరాబాద్లో అయితే సౌదీకి సంబంధించిన, మిడిల్ ఈస్ట్కి సంబంధించిన ఫుడ్ అయితే దొరుకుతూ ఉంటుంది, అది నార్మలే. కానీ బాపట్లలో కూడా మండీ ఉందంటే షాక్ అయ్యాను. అది ఎలా ఉంటుంది, బాగా చేస్తారా లేదా అని అనిపించింది. కానీ ఇక్కడైతే చాలా బాగుంది. అంబియన్స్ కూడా ఇలా మండీ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందన్నమాట. ఈచ్ క్యాబినెట్కి ఏసీ ఇచ్చారు. ఇంకా మంచిగా తినేసి ఇలా అయితే వచ్చాము. ఇంకా రిసార్ట్కి అయితే రీచ్ అయ్యాము. చూడొచ్చు మీరు, చక్కటి వ్యూ ఉంటుందన్నమాట. బ్లూ వాటర్ అయితే కనిపిస్తున్నాయి. రీచ్ అవ్వగానే నేను సీ అయితే చూపించాను కదా, ఇవన్నీ వచ్చేసి రూమ్స్ అనమాట, పైన కింద అలా అనమాట. ఒక బిగ్ ఫ్యామిలీ వస్తే కింద పైన తీసేసుకోవచ్చు. మేము జస్ట్ 4 members కాబట్టి పైన ఆప్షన్ ఏముండదు, మనకి దొరికితే పైన అయినా ఇవ్వచ్చు, కింద అయినా రావచ్చు. రూమ్స్ ఆన్లైన్ బుకింగే అనమాట. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, బాల్కనీ నుంచి వ్యూ ఇలా ఉంటుంది, బీచ్ వ్యూ ఉంటుంది. ఫెంటాస్టిక్ అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది బీచ్ అంటే, ఎస్పెషల్లీ హరిత బీచ్ రిసార్ట్స్ అంటే. ఎవ్రీ టైం వెళ్తూ ఉంటాం కాబట్టి. ఇంకా రూమ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ పిల్లలు లోపలికి వచ్చేసి వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు. రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇంట్లో పని చేసి ఇలా హాలిడేకి కూడా వెళ్ళినప్పుడు పని చేయాలంటే నా వల్ల కాదండి. అందుకని రూమ్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి హాయిగా, అంటే బెడ్ మీద అయితే ఏం పడేయమనుకోండి, ఇంకా అన్నీ అలా థింగ్స్, బట్టలు అలా పెట్టేసి ఇలా క్యాబినెట్స్ అన్నీ మంచిగా ఉంటాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఏపీ టూరిజం వాళ్ళు. సో ఇది వచ్చేసి రూమ్ అనమాట. ఇంకైతే ఇప్పుడైతే ఎండలో అయితే రెస్ట్ తీసేసుకోవడమే రూమ్లో చక్కగా. మళ్ళీ 4 o'clockకి లెగిసి బీచ్కి వెళ్ళాం. 4 or 4:30 or 5 ఎండని బట్టి. బీచ్ వ్యూ ఉంటుంది చూడండి. మనం చక్కగా కర్టెన్స్ ఓపెన్ చేస్తే బీచ్ కనిపిస్తుంది అనమాట రూమ్లోంచి.
ఇంత బాగుంటుంది. ఎయిర్టెల్ అయితే అస్సలు సిగ్నల్ ఉండదండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి 2 డేస్ ఉన్న 3 డేస్ ఉన్న ఎయిర్టెల్ సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు. ఇంకా రెస్టారెంట్ వాళ్ళది పాస్వర్డ్ ఉంటుంది ఇంటర్నెట్, సో నెట్ అయితే వస్తుంది, నో ప్రాబ్లము పాస్వర్డ్ కనెక్ట్ చేసుకుంటే. ఇలా అయితే ఇంకా బీచ్కి వెళ్ళొచ్చిన తర్వాత బట్టలు అవన్నీ వేసుకోవడానికి ఇలా అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి చక్కగా. బాల్కనీలో బట్టలు ఎక్కడికక్కడ ఆరేసుకోవడానికి. అలాగే బీచ్లో ఇది చూడండి, ఈవినింగ్ అయితే మేము ఇలా చక్కగా బుక్స్ చదువుతూ ఉంటాము. అంటే 5 నుంచి ఇంకా చెప్తారనమాట, బీచ్ టైం అయిపోయింది, 6 కల్లా అయిపోతుంది, మీరు దిగడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటారు. సో వెళ్ళి ఒక 1/2 అవర్ అలా వాటర్లో ఆడేసి వచ్చి ఇదిగోండి స్నానం చేసి ఇలా బుక్స్ అయితే చదువుతున్నాము. మళ్ళీ నైట్ ఇలా అయితే స్నానం చేసేసి ఇంకా 7 వాళ్ళు వెళ్ళిపోయాక 6 ఆఫ్టర్ వాళ్ళకి అందరినీ పంపించేస్తారు. తర్వాత 7కి ఇలా లైట్స్ ఆన్ చేస్తారు. 10 వరకు మనకి రిసార్ట్ ముందే లైట్స్ ఆన్ చేసి ఉంచుతారు. సో మనకి ప్రైవేట్ బీచ్ యాక్సెస్ అయితే ఉంటుంది. అదే బెనిఫిట్ అనమాట హరిత బీచ్ రిసార్ట్స్లో బుక్ చేసుకోవడానికి. ఇది మెయిన్ రీజన్ కూడా అదే. నైట్ టైము చక్కగా ఇలా బీచ్లో ఏమంటారు వాక్ చేస్తూ అలల సౌండ్ వింటూ చక్కగా వాక్ చేస్తూ ప్రైవసీగా చాలా బాగుంటుంది. నేను మా వారు చాలా బాగా వాక్ చేస్తాము. 1 అవర్ 1/2 అవర్ అలా వాక్ చేస్తాము. పిల్లలు ఇక్కడ గీస్తూనో రాస్తూనో ఏదో ఒకటి ఆడుకుంటూనే ఉంటారు బీచ్లో. మేమైతే ఇలా చక్కగా వాక్ చేస్తూ నడుస్తూ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము. నైట్ టైము ఇలా బీచ్ యాక్సెస్ ఫస్ట్ టైం ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. ముందైతే ఇలాగా 23లో అనమాట ఇలా అయితే అరేంజ్ చేసేవాళ్ళు డిన్నర్ కోసము. బీచ్లో మనము అరేంజ్ చేయమంటే ఒక 500 తీసుకొని ఇలా అయితే అరేంజ్ చేసేవాళ్ళు. ఇంకా రెస్టారెంట్లో ఈ ఆర్డర్ పెట్టుకొని మనం ఇక్కడైతే డిన్నర్ చేయొచ్చు బ్యూటిఫుల్గా. మేము 23లో వెళ్ళినప్పుడు పౌర్ణమి అనమాట, మంచి వెన్నెల, ఇంకా అలాగే బీచ్ వ్యూ, బీచ్లోనే డిన్నర్ చేయడము చాలా అమేజింగ్ అనిపించింది. అందుకే ఎవ్రీ టైం ఇక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము. అలా వచ్చేసి మా లాస్ట్ 4 ఇయర్స్లో రెగ్యులర్గా మేము విజిట్ చేసిన పిక్స్ అనమాట. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.